సర్వమంగళాని భవంతు. అమ్మా లక్ష్మి, ఈ ప్రసాదం తీసుకెళ్ళి మీ అత్తగారికి ఇవ్వమ్మా. అలాగే మావగారు. తాతయ్య 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 శ్రీరామచంద్ర, సిరి సంపదలు, బిడ్డా పాపలు, భోగభాగ్యాలు అన్నీ ఇచ్చావు. కానీ మా ఇంట శాంతిని మాత్రం కరువు చేశావు. అనుదినం అనుక్షణం సుఖ దుఃఖాల సయ్యాటలతో ఊగులాడించి నీ విశ్వలీలా విలాసంలో మా శాంతి నివాసం సార్థకం చేయటం నీకెంత మాత్రం ప్రభు. అంతా నీ లీల. అమ్మా మీ చిన్న మీరు చదువుకుంటున్నారేమో చూసిరండి నాయన. పొద్దున్నే మిమ్మల్ని పాఠాలు చదువుకోమంటే ప్రసాదం తింటూ పచారు కొడుతున్నారా? ప్రసాదం తింటే బాగా చదువుతుందని తాతయ్య చెప్పాడు. ప్రసాదం తింటే చదవకుండానే పాస్ అవుతాట. ఎప్పుడు చదువు బాగా ప్రసాదం అంత వసంతముక్తి చరమాద్రమభాగ చరాహిరత్తు సామంత మనంతజాలక సమంజస కుంజిత కుందరోజ్జాంత నితాంత తాంత. నీకేమైనా అర్థమైందిరా? ఓ తంత తంత రోజు మా నాయనమ్మకి చెప్పలేదా? వచ్చే రమణి చెప్పింది శాంతమ్మ గారి పాఠం ప్రారంభమైందిగా. మన పాఠం సాగినట్టు. అప్పుడే షికారుకు బయలుదేరావా? చదవాల్సింది చాలా ఉందన్నా. చదువు ఈ ఇంట్లో చదువు బ్రహ్మదేవుడికైనా సరే రాదు. ఈ చెవులో నాన్నగారి రామాయణం, ఈ చెవులో అమ్మగారి గీమాయణం. పెద్దవాళ్ళను అలా దూషించకూడదు నాయన. ఇదేగా నువ్వు చెప్పే పాఠం. అది సరే, అమ్మ గుర్తు శృతి నుంచి సింహనాదానికి చేరకముందే కాస్త కాఫీ తించు, మనం నెమ్మదిగా దారుతున్నాం. అదిగో రవణ ఎక్కి తీసుకొస్తాను. చెప్పదురా? నీ జిమ్మడి పనులు ఎక్కడే? ఆర్ఎండియా రేడియో తెలుగు వార్తలు చదువుతున్నది శాంతమ్మ గారు, వింటున్నది శాంతి నివాసం. బాగి బాగి నా నోరు పడ్డానే కానీ ఈ ఇంట్లో ఒక్క ఆడదానికైనా బుద్ధి ఉందా అంట. ఏమిటే శాంత, పాచిమోహంతో ప్రారంభించావు? అలా మీరు ఉండండి. తిండి కనపడ కళ్ళు మండి నేను చస్తుంటాను. నీ భుజం మీదే ఉంది కదే. ఉంటా ఉండి మీరు ఊరుకోండి. నిన్న రాత్రి అనగా భోజనం చేశానే, తెల్లవారి ఇంత కాఫీ పలహారం ఇవ్వాలని ఒక్క ఆడదానికైనా జ్ఞానం ఉందా అంట. ఇప్పుడే కదా మొహం కడుక్కొచ్చావు. తెస్తారు, వాళ్ళు ఏదో పనులు చేస్తూ చేస్తూ ఉంటారు భోజనం. ఇంట్లో పని మనిషి, తోటలో పని మనిషి, దొడ్లో పని మనిషి, వంట కమిషను, వడ్ల కమిషను, గాలి కమిషను, అన్నింటికి మిషనే. ఇంకా వీళ్ళు ఏమిటి చేసేది? వండుకోవడం, మింగడం, ఇంతేగా. ఈ మాత్రం దానికి ఆపసోపాలు, కోపతాపాలను. మా కాలం నాడు మిషన్లు అన్నీ ఉన్నాయా? నేను చేయలేదు చాకరీ. అత్తయ్య గారు ఏమే అత్తయ్య గారు దుత్తయ్య గారు అనుకుంటూ దొంగల పడ్డ 6 నెలల కుక్కలు పడినట్టు ఇప్పుడు లేచి వస్తున్నావా? వాళ్ళు నీకంటే ముందే లేచారే. కాఫీ పలహారం తయారు చేసుకొస్తుంది. ఇదిగో తగుదమ్మని ప్రతి విషయంలో మీరు తాగి వస్తాను. నాకు ఒళ్ళు మండిపోతుంది. అంతా వాడి లీల. ఏమే ముద్ద, నా కాఫీ పలహారం ఎక్కడ? ఇక్కడికి తెమ్మంటారా? భోజనం ఎక్కడ పెట్టాను తెలీదు. వంటింట్లో పీట వేసి వచ్చాను. నేను అక్కడికి చావలేనే. మరి ఎక్కడ పెట్టమంటారు? ఎత్తి మీద. ఎత్తిపై పెడితే ఎలా తింటావమ్మా? రే రే పెద్ద చిన్న అక్కడ ఏమిటా రాగుడు? మొన్న ననక టానిక్ అయిపోయింది. సంబంధాన్ని తెచ్చావా? నిన్నే తీసుకొచ్చానమ్మా టానిక్. అయితే ఏది? మందు తీగా ఉంటేను చెల్లాయి ఒక్క కుక్కలో తాగేసింది. అదిగో చూడు ఎలా తయారైంది అప్పుడే. అమ్మా చూడవే అన్నయ్య, నన్ను చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటాడు. నేనట ఇంట్లో అందరి మీద సాడీలు చెబుతానట. నేను పోతే గాని ఇల్లు బాగుపడదంటమ్మా. ఇంకా టా ఎందుకు? కళ్ళ చెప్తాను అలాగని. అమ్మాయి కర తీసుకురావే, తెస్తా. అయితే వస్తా. ఏమిటి బాబా ఈ దూకుడు? కదా బాబు బాబు, నేను దాటినంటే మీ చులు చూసేస్తుంది. వస్తాను బాబా. అది సరిగ్గా నిండిపోయింది. ఇంక బాగా వచ్చేస్తాడు. ఇంటికి రమ్మని మనకు ప్రాణం చేస్తాడు. కరెంట్ ఏం వచ్చేసాను. కావాలంటే టైం చూసుకో.
చూసావుగా మన ఒప్పందం ఏమిటి? నువ్వు సరిగ్గా 8ంటికి రావాలి, నువ్వు చిన్నగా 8ంటికి రావాలి. నువ్వు రాలేదు, మనం రాం. ఏమైనా సరే ఒకట్లో నేను తెలిపోవాలి. నువ్వు మా ఇంటికి వస్తావా రావా? నీకు ఇల్లు కూడా ఉందా అని? నాకు లేకపోతే మా నాన్నగారికి ఉంది. ఏమి తెలిసి అద్భుతాలు హిందుస్థానీ పిచ్చివాడు పంపక నేను చచ్చినా రాను. ఏమన్నా మా నాన్న పిచ్చోడా? ప్రసిద్ధ విశాలాంతుడైనా కెప్టెన్ పరమానంద గారిని పిచ్చోడంటావా? నువ్వు పిల్లల దగ్గర సరిపోయింది. లేకపోతే ఇప్పుడు చెప్పు, నువ్వు మా ఇంటికి వస్తావా రావా? ఒకటోసారి, అమ్మా, రెండోసారి, అమ్మా, మూడోసారి. ఎవరు నాన్న? చిటి చిటి చిటి. ఏమిటమ్మా అది? కట్టుకున్న మొగుడు కాళ్ళ వేళ పడుతుంటే ఎందుకు అలా గేలు చేస్తావు? బాగు బాగు, నేను కాళ్ళ వెళ్ళపడలేదక్కయ్యా, కాలు జారి పడ్డాను అంతే కదూ. చిట్టి, ఈ ప్రవర్తన ఏం బాగాలేదమ్మా. రమణి, నోర్ముయ్. నువ్వే వస్తే నా కూతురు నీతో నేర్పడానికి చెట్టంత మొగ్గుని దిగమించి నీతులు చేస్తావు. అత్తయ్య పన్నెండు ముందు చేసుకోకండి, మీకు అతనే గుండెదరా. అమ్మా, నీ నోరు పడా. నిజంగానే వచ్చిందా? చిటి చిటి, అమ్మా, డాక్టర్ పడుకో. అమ్మా, జాగ్రత్త జాగ్రత్త. అమ్మా, అమ్మా, అమ్మా. బావా బావా, త్వరగా ఈ డాక్టర్ తీసుకురా బావా. ఎవరు నేనా? మరి ఇంటికి నువ్వేగా అల్లుడివి. బాగు బాగు, ఈ ఎడావులు ఆ సంగతి ఏమంటున్నాను? ఇంటికి నేనేగా అల్లుని. బాగు బాగు వెళ్ళరా, త్వరగా తీసుకురా. అమ్మా, మామయ్య అత్తయ్యకి అపాయం. నిద్ర లేచిన తర్వాత మీ అత్తయ్యకి ఇదే మొదటి అపాయం. అంతా వాడి లీల. భయపడు మాయా, అదే పడకు. మా ఇంటి పక్కనే పశువులు డాక్టర్ నాడు, వాడిని పట్టుకొస్తాను. ఆగండి, అయ్యో మిమ్మల్ని రాండి రాండి. మీ హ్యాండ్ బ్యాగ్ అండి. ఏమండి ఏమండి, ఆగండి ఆగండి. మీరు బాగా చదువుకున్నారనుకుంటాను. ఏమండి, మీరు పారేసుకున్న బ్యాగ్ ఒక పెద్ద మనిషి పట్టుకొచ్చిస్తే కనీసం ఒక ట్యాంక్ అన్నా పారేయకూడదు? మన్నించండి, కంగారులో మర్చిపోయాను. కంగారు? ఎవరు చూసి? ఓ ఏమండి, నేను అంత భయంకరంగా ఉన్నానండి. ఏమండి ఏమండి, ఒక సందేహం. అదే మరేం లేదు, మీరు అక్కడ కూర్చొని తీరుబడిగా ఏడుస్తున్నారే ఎందుకా అని ఒక్క సందేహం. నేను నవ్వితే మీకెందుకు, ఏడిస్తే మీకెందుకు? అది నిజమే అనుకోండి, కానీ చాటుగా కూర్చుని ఏడవడానికి ఎక్కడా చోటు దొరకనట్లు పబ్లిక్ పార్కులో కూర్చుని ఎక్కి ఎక్కి మరీ ఏడుస్తున్నారే ఎందుకు అని.